1 నుంచి ఏపీ పాలన విజయవాడ నుంచే సాగుతుందన్నారు సీఎం చంద్రబాబు. తాత్కాలికంగా కార్యాలయాలు ఏర్పాటు చేసి పాలన చేపడతామని ఆయన ఎమ్మెల్యేలకు తెలిపారు. అదేవిధంగా ప్రతి శనివారం సమావేశమవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు చంద్రబాబు. ఇసుక పాలసీ వల్ల కొంత ఇబ్బందులు వస్తున్నాయని ఎమ్మెల్యేలు సీఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన బాబు మొదట్లో ఇబ్బందులు వచ్చినా ఖజానాకు లాభం చేకూరుతుందన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారెడ్డి అందిస్తారు. నరసింహారెడ్డి, చెప్పండి, టీడీఎల్పీ సమావేశం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సురేఖ, 2 గంటల పాటు జరిగిన టీడీఎల్పీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను కూడా చంద్రబాబు వెల్లడించినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా రాజధాని విషయంలో ఏదైతే ఉందో విజయవాడలో జూన్ నుంచి తాత్కాలిక షెడ్యూల్లోనైనా పరిపాలన కొనసాగించడానికి తాను ప్రయత్నిస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ ను కేవలం పొలిటికల్ రాజధానిగా మాత్రమే వాడుకుంటామని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జూన్ వరకు విజయవాడ కొత్తగా రాజధాని ఏదైతుందో అక్కడ తాత్కాలిక షెడ్యూల్ వేసుకొని పరిపాలన ప్రారంభిస్తే కొంచెం కొత్త రాజధానిలో ప్రజలకు మానసిక స్థైర్యం వస్తుందని, ఆ విధంగా పరిశ్రమలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదో విధంగా జూన్ నుంచి మొదలు పెడదామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి ప్రభుత్వ సహాయం అందుతుందని, దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, దీన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకొని అనుకూలతను పెంచుకోవాలని కూడా చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే మరికొన్ని కార్యక్రమాలను తీసుకొని ఇంకా ప్రజలకు చేరువయ్యేలా ప్రయత్నించాలని, ఈ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలపైనే ఉందని చెప్పారు. అలాగే శాసనసభను నిర్మాణాత్మకంగా నడపడానికి ప్రయత్నిద్దామని, విపక్షాలు సూచనలు చేసినా కూడా వాటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే కొన్ని విమర్శలు కూడా చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి, వాటిని కూడా ఎదుర్కోవాలని, తాము ఏదైతే రాజధాని భూముల సేకరణ విషయంలో కానీ, అలాగే రైతు రుణమాఫీ విషయంలో రైతులు పూర్తిగా సంతృప్తితో ఉన్నారని, దాన్ని కావాలనే ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి పూర్తి సమాచారం ఏదైతే రైతు రుణమాఫీపై కానీ, అలాగే హుదూద్ తుఫాను విషయంలో కానీ పూర్తి సమాచారాన్ని ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షాన్ని ధీటుగా సభలో ఎదుర్కోవాలని చెప్పి చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే జనవరి 3 నుంచి లేక్యూ అతిథి గృహంలో తాను ఎమ్మెల్యేలతో ప్రతి శనివారం ఎమ్మెల్యేలతో భేటీ అవుతానని, వాళ్ళకి ఏమైనా నియోజకవర్గ సమస్యలు ఉంటే కూడా పర్సనల్ గా తనను కలిసి వివరించుకోవచ్చని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే కొన్ని ప్రమోషన్ల విషయంలో కానీ, కొన్ని బదిలీల విషయంలో కానీ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని సిఫార్సు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీన్ని తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని, ఈ విధంగా తన దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని, దీనివల్ల ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు రావడంతో పాటు ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందని, దీనివల్ల ఎమ్మెల్యేలు మునగడమే కాకుండా పార్టీ కూడా మునిగే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తుంది. దీంట్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే కష్టపడి సంపాదించుకోండి, ఎక్కడ అవినీతి జరిగినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మనం గత 5 ఏళ్లకి అవినీతిపై పోరాటం చేశాం కాబట్టి ఇప్పుడు నిజాయితీగా మనం పరిపాలన కొనసాగించాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే ఏవైతే కేంద్రం నదుల అనుసంధానాన్ని చేపడుతుందో దాన్ని మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా చేపడతామని, నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చంద్రబాబు చెప్పినట్టు మనకు తెలుస్తుంది. సురేఖ, రైట్, థ్యాంక్ యూ నరసింహారెడ్డి.